ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యశ్రీ ఛానల్. ఈరోజు నేను బ్రౌన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ ఫుడ్. ఓకే, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ 2 కప్స్ బ్రౌన్ రైస్ తీసుకొని ఇలాగా మనం నానబెట్టుకొని రైస్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత తరిగిన ఆనియన్స్ అండ్ క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, సోయా సాస్, ఆయిల్, లెమన్, కారం, గరం మసాలా, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, ఇంగువ, 2 ఎగ్స్ అండ్ కర్రీ లీవ్స్. మీరు పై టాప్లో చూడొచ్చు ఎంత క్వాంటిటీ వేసుకున్నానో. అలాగే స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం సన్నగా తరుక్కోవాలి. కొద్దిగానే నేను 2 కప్స్ రైస్ కాబట్టి కొద్దిగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ వేసాము. తర్వాత గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, అలాగే క్యారెట్స్, కర్రీ లీవ్స్, అలాగే క్యాబేజీ అన్నీ వేసుకొని మనం సన్నగా తరుక్కోవాలి. మొత్తం ఒకసారి వేసుకుంటే మనకి కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిసేపు కుక్ అవ్వాలి కాబట్టి ఒక 2 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అయితే మనం అరోమాటిక్గా కలుపుకొని తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా లైట్గా కుక్ అయితే మనకు సరిపోతుంది. అలాగే ఇది ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇది కుక్ అయ్యేలోపు మరొక ప్యాన్ పెట్టుకున్నాం. మరొక స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకోండి. అది కూడా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత ఎగ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మాత్రమే అండి, దీంట్లో సాల్ట్ కానీ పసుపు కానీ పెప్పర్ కానీ ఏమి వేయకుండా మనం లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే పెప్పర్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవడమే. ఎందుకంటే నేను సపరేట్గా ఎందుకు చూపిస్తున్నానంటే వెజిటేబుల్స్లో వేయడం వల్ల వెజిటేబుల్స్ గ్రీన్ చిల్లీ కానీ వాటిలోకి పట్టడం వల్ల మనకి ఎగ్స్ అనేది వేసినట్టు మనకు తెలియదు. అందుకని చెప్పి ఈ విధంగా మనం ఫ్రై చేసి అందులో వెజిటబుల్స్లో వేసుకుంటే మనకి ఫ్రై అయిన వెజిటబుల్స్లో వేసుకుంటే చక్కగా బాగుంటుంది. అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక లో ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఏమన్నా కొద్దిగా కుక్ కావాలన్నా కూడా ఎగ్ చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, పక్కన వెజిటబుల్స్ కూడా లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు 1 బై 1 మనం అన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక 1/2 టీ స్పూన్ అట్లా యాడ్ చేసుకుంటాను. సోయా సాస్ మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేయాలి. అప్పుడే మనకి మంచి ఫుడ్ అనేది చాలా బాగుంటుంది, బ్రౌన్ రైస్ అనేది. ఓకే, అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను వేయట్లేదు, చాలా సింపుల్గా చూపిస్తున్నాను. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా ఈ విధంగా వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు ఒక 1 మినిట్ వరకు ఆయిల్ అండ్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ నేను రా సాల్ట్ వేసుకున్నాను, అంటే బ్రౌన్ సాల్ట్ ఉంటుంది కదా, ఫ్రైడ్ రైస్లోకి వేస్తారు, ఆ సాల్ట్ వేసుకున్నాను. నార్మల్ సాల్ట్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా ఒక 1 మినిట్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్రౌన్ రైస్ కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, నేనైతే ఎక్కువ వాటర్ పోసుకొని గంజిలాగా చేసుకొని అలా చేసుకోలేదు. నేను నార్మల్గానే మనం రైస్కి ఎలా అయితే ఎసరు పెడతామో ఆ విధంగా పెట్టుకొని నేను చక్కగా నానబెట్టి కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మనకి చల్లారిన తర్వాత పొడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి. దాంట్లో గంజి వంచడం వల్ల దాంట్లో పోషకాలన్నీ పోతాయి కాబట్టి అవి తాగకుండా పడేస్తూ ఉంటారు. అవి కూడా తాగితే మంచిది.
అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి ఫైన్గా. బ్రౌన్ రైస్ అయితే మనకి డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే చాలా చాలా బెస్ట్ ఫుడ్ అనే చెప్పొచ్చు. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మళ్ళొకసారి ఆ వేడి మీదే కొద్దిసేపు ఇలాగా కలియబెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్రైడ్ రైస్ బ్రౌన్ రైస్తో చేసినట్టుగానే మనకు తెలియదు, కానీ బ్రౌన్ రైస్తో చేసుకుంటే చాలా చాలా బెస్ట్, చాలా బాగుంటుంది కూడా ఫుడ్ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా. అలాగే మనం ప్లేట్లోకి తీసుకోండి. ఏదైతే ప్లేట్లో మనం సర్వ్ చేసుకోవాలనుకుంటామో ఆ ప్లేట్లోకి మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. ఎగ్స్ కూడా మనకి పైన తెలుస్తూ ఉంది. నేను 2 ఎగ్సే వేసాను. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 3 ఎగ్స్ వరకు కూడా వేసుకోవచ్చు, 3, 4 కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఎగ్స్ మనకి స్మెల్ అనేది కూడా రాదు ఈ విధంగా చేసుకుంటే. కొన్ని ఫ్రైడ్ రైస్లు అయితే మనకి ఎగ్ వేస్తే స్మెల్ వస్తుంది. అలా రాకుండా నేను ఇప్పుడు చేసిన పద్ధతిలో మీరు కనుక చేసుకొని తిన్నట్లయితే మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నట్టే అనిపించదు. చాలా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ కూడా ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.